అందరికీ నమస్కారం. ఆ కులదేవుడిని నమస్కరించి, మా తల్లిదండ్రుల్ని నమస్కరించి, మా గురువుల్ని అందరినీ నమస్కరించి, ఈరోజు కీర్తిక మంచి ఒక విశేషమైన ఒక రోజు. అంటే ఆంధ్రాలో సుబ్రహ్మణ్య స్వామి అంటారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి తమిళనాడులో ఆషాఢ మాసం కీర్తిగా చాలా వైభవంగా రంగరంగ వైభవంగా కొన్ని డిస్టిక్లకి సెలవు ప్రకటించిన సెలవులు ఇచ్చారు. కావున ఈ మంచి రోజులో మీకు నేను ఒక నక్షత్రాన్ని గురించి చెప్తున్నాను. మీ సొంత జాతకంలో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పేది మీరు పరిశీలన చేయండి. కుంభరాశి కుంభ లగ్నంలో జన్మించిన జాతకుడు వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో ఆ స్థలం దగ్గర నుంచి చుట్టూరా ఎక్కడైనా ఒక చోట్లో సమాధి ఉంటుంది. చనిపోయిన వాళ్ళ సమాధి ఉండొచ్చు, లేకపోతే ముస్లిం సోదరులు దర్గా ఉండవచ్చు. అలాగే పిండి ఆడించే పిండి మర ఉంటుంది. మరియు ఇస్త్రీ బండి అయినా వీళ్ళు ఉండే నివాసం దగ్గరలో ఉంటుంది. ఇది కుంభరాశి కుంభ జాతక రాశి కుంభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి పుట్టుకతో విధి. వీళ్ళు ఎక్కడైనా ఒక కొత్త ఇంటిలో ప్రవేశించాలి అనుకున్నా ఇలాంటి వాతావరణం ఉండే చోటుకే వీళ్ళు వెళ్తారు. అలా ఇలాంటి వాతావరణమే లేదు అంటే వాళ్ళు ఉండే స్థలం, వాళ్ళు కొనుక్కున్న స్థలం ఇంతకుముందు ఏదో ఒక ప్రదం లేకపోతే ఏదో ఒక జీవరాశులు చనిపోయి ఆ మట్టిలోన ఐక్యమై ఉంటుంది. అందువలన మీ జాతకంలో ఎవరైనా కుంభరాశి కుంభ లగ్నం ఉంటే సరి చూసుకోండి. అందువల్ల ఇది ఒక హింట్, ఒక టిప్స్. ఇలాంటిది మీకు ఏదైనా పరిష్కారం కావాలంటే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ద్వారాగా మీకు చాలా మంచి మంచి విషయాలు తెలియజేస్తాను. మరియు ఈరోజు ఒక నక్షత్రంలో జన్మించిన ఆడ మగ ఎవరైనా వాళ్ళు ఎలాంటి ప్రభావంతో ఉంటారని చూస్తాం. అశ్విని నక్షత్రం 27 నక్షత్రంలో మొదట నక్షత్రం. అశ్విని నక్షత్రంలో జన్మించిన జాతకుడు చాలా స్పీడ్ అయిన వాళ్ళుగా ఉంటారు. వీళ్ళకి గవర్నమెంట్కి ఏదో ఒక ఇష్యూ ఎప్పుడు ఉంటుంది. ఇంటి వరి ప్రాబ్లం, వాటర్ ట్యాక్స్ ప్రాబ్లం, ఈబీ ప్రాబ్లం అంటూ ఇలాంటి ఏదో ఒక సమస్య వీళ్ళకి గవర్నమెంట్ పరంగా వీళ్ళకి ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటూ, మరియు వీళ్ళు మెడికల్గా మెడికల్ స్టోర్స్ ఫార్మసీ పెట్టుకున్న వాళ్ళకి, డాక్టర్స్ చదువుకున్న వాళ్ళకి ఈ నక్షత్రం చాలా కలిసి వస్తుంది. వీళ్ళు స్నేహితుల కోసము లేకపోతే బిజినెస్ పార్ట్నర్ అలాంటి వాళ్ళకి వాళ్ళ ఒక ప్రాబ్లానికి వీళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సింది ఉంటుంది.
కంపల్సరీగా వీళ్ళకి అలాంటి ఇబ్బంది కలుగుతుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మీకు ఇలాంటి ప్రాబ్లాలు ఉంటే మీరు నన్ను నా ఫోన్ నంబర్కి పిలవండి. 8248106951. మరి ఇంకొక టిప్స్ మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఒకరు కొత్తగా ఇల్లు నిర్మించి ఇంటికి గృహప్రవేశం చేసిన 1 ఏడాది లేకపోతే 2 ఏడాదికి లోన ఎవరైనా ఆ ఫ్యామిలీలో మరణించి ఉంటే ఆ మట్టికి శల్య దోషం అనే ఒక దోషం ఉంటుంది. ఇది మనం ఒక స్థలం కొనే ముందు చిన్నదిగా ఒక పూజ, వాస్తు కాదు ఇది, వాస్తు మనకు సంబంధం లేదు. ఆ మట్టిలో ఏ దోషం ఉన్నా ఆ దోషాన్ని మనం సింపుల్గా, ఇక్కడ పరిహారం అంటూ లక్షలు వేలు ఉండవు అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. 3 వస్తువుల్ని ఆ మట్టిలో మీరు మీ చేతుకి 1 అడుగు లోనికి వెళ్ళాల్సిన మీ చేతుని ఒక గొయ్యిలాగా తీసి మీ చేతులు లోనికి వెళ్ళాలి. 1 అడుగు 2 అడుగు దాకా వెళ్ళే అంత ఒక గొయ్యిని తీసి దాంట్లో ఒక 3 వస్తువుల్ని వేసి దాని మీద కొద్దిగా నవధాన్యాలు వేసి మీరు కొన్న స్థలంలో ఇల్లు కట్టే ముందు చేయవలసిన ఒక రెమెడీ చెప్తున్నాను. ఖర్చంతా మీకు మహా ఉంటే ఒక 200 రూపాయల్లో ఉంటుంది. ఇది చేసి మనం వెళ్తే ఆ ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా ఆ దోషం మొత్తం పటాపంచర్ అయిపోతుంది. దేవుడు ఒక అనుగ్రహం అక్కడ కలిగి ఉంటుంది. అది తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇలా ఇబ్బందులు ఈ ఇల్లు కట్టాను, ఇంతకుముందు బాగున్నాను, ఇక్కడ వచ్చినప్పటి నుంచి నాకు ఇబ్బంది కలుగుతుంది అనే ఒక మన మైండ్లో కలిగినప్పుడు ఏంటి వెరీ సింపుల్ రెమెడీ. వాస్తు అనేది అది వేరు. ఈ మట్టి దోషం ఫస్ట్ క్లియర్ చేసిన తర్వాత ఇది క్లియర్ అయినప్పుడే ఆ వాస్తు అక్కడ ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది. ఈ మట్టిలో ఈ దోషం ఉన్నప్పుడు మీరు ఎంత వాస్తు చూసినా వాస్తులో అక్కడ డిఫెక్ట్ ఉంటుంది. అందువల్ల ఇంతకుముందు ఇల్లు కట్టిన వాళ్ళు దానికి పరిష్కారం వేరు. ఇప్పుడు కొత్తగా మట్టి కొని దాంట్లో ఇల్లు నిర్మించడం ఉండే వాళ్ళు మీకు ఎవరైనా పక్కన ఉంటే అస్ట్రాలజీని కన్సల్ట్ చేసి ఏ పూజ చేసి ప్రారంభోత్సవం చేయాలని తెలుసుకొని చేయండి. ఉత్తనే 200లో లేకపోతే 300లోనే ఉంటుంది ఈ పూజ. మీరే చేసుకోవాలి. దీనికి ప్రత్యేకించి ఒక బాపిన వాళ్ళని పెట్టో పూజ అలాంటిది ఏమి ఉండదు. మీరే మీ చేతితో చేసుకోవాలి. కావున కొత్త ఇల్లు కొత్త గృహం కొనేవాళ్ళు ఆ ఇంట్లోనికి ప్రవేశం చేసే ముందు ఈ సింపుల్ రెమెడీని చేసుకుని మీరు ఆ ఇంట్లోనికి వెళ్తే మీ జీవితం ఆనందంగా గడుస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పుకుంటూ
మరియు రేపు ఇలాంటి ఒక మంచి సందేశంతో మీ ముందు వస్తాను. మీరు ఇలా అన్ని విషయాలు, మంచి విషయాలు తెలుసుకుంటానికి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సమస్యలు ఉంది, ఆర్థికంగా మా పిల్లల భవిష్యత్తులో ఇబ్బంది అనే ఏదైనా ఉంటే మీరు నా నంబర్కి కాల్ చేయండి. 8248106951. ఎప్పుడు నేను చెప్తాను, డబ్బులతో అసలు కాదు, నలుగురికి మంచి చేయాలని చెప్తున్నాం. దాన్ని మీరు ఉపయోగించుకోండి అని చెప్పుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. సెలవు.